అధిక జనాభా దేశానికే కాదు ప్రపంచానికి కూడా భారమే. తద్వారా తలెత్తే దుష్పరిణామాలు, సమస్యలపై అవగాహన కలిగి ఉండండి. ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకునే ప్రపంచ జనాభా దినోత్సవం మన గ్రహంపై పెరుగుతున్న జనాభా యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడానికి ఒక అవకాశం. అధిక జనాభా యొక్క దుష్పరిణామాలు. పర్యావరణ క్షీణత. పెరుగుతున్న జనాభా అంటే ఎక్కువ ఆహారం, నీరు, శక్తి అవసరం. ఇది పర్యావరణంపై ఒత్తిడిని పెంచుతుంది. అటవీ నిర్మూలన, భూమి క్షీణత, నీటి కాలుష్యం వంటి సమస్యలకు ఇది దారితీస్తుంది. వనరుల కొరత. ఆహారం, నీరు, శక్తి వంటి ముఖ్యమైన వనరులు పరిమితంగా ఉన్నాయి. జనాభా పెరుగుతున్నప్పుడు ఈ వనరులకు డిమాండ్ పెరుగుతుంది. ఇది కొరతకు దారితీస్తుంది. దారిద్ర్యం మరియు అసమానత. అధిక జనాభా దారిద్ర్యం మరియు అసమానతను పెంచుతుంది. పెరుగుతున్న జనాభా ఉద్యోగాలు, గృహాలు మరియు ఇతర వనరుల కోసం పోటీని పెంచుతుంది. ఇది పేదరికం మరియు అసమానతను పెంచుతుంది. సామాజిక అశాంతి. అధిక జనాభా సామాజిక అశాంతికి దారితీస్తుంది. పెరుగుతున్న జనాభా నిరుద్యోగం, నేరం మరియు ఇతర సామాజిక సమస్యలకు దారితీస్తుంది. ఇది సామాజిక అశాంతి మరియు అస్థిరతకు దారితీస్తుంది. జనాభా నియంత్రణ చర్యలు. కుటుంబ నియంత్రణ. కుటుంబ నియంత్రణ సాధనాలు మరియు సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు. మహిళా సాధికారత. మహిళలకు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక అవకాశాలకు ప్రాప్యతను అందించడం ద్వారా జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు. పర్యావరణ స్పృహ. ప్రజలలో పర్యావరణ స్పృహను పెంచడం ద్వారా జనాభా పెరుగుదల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. సమర్థవంతమైన వనరుల నిర్వహణ. వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా జనాభా పెరుగుదల యొక్క ప్రభావాలను తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అధిక జనాభా యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, సంస్థలు మరియు వ్యక్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.